వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. మరీనాటి ప్రధాన వార్తాంశాలంటూ చూద్దాం. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక పరిశీలిస్తే బహుభాషా కోవిదుడు నలిమెల భాస్కర్కు కాళోజీ సాహితీ పురస్కారం, కవులు రచయితలు అభినందనలు, నేడు రవీంద్ర భారతిలో అవార్డు ప్రదానం. నా బాధ్యత మరింత పెరిగింది భాస్కర్. పారాలింపిక్స్ కాంస్య పతక విజేత దీప్తికి గ్రూప్ 2 జాబ్, కోటి నగదు, వరంగల్లో 500 గజాల స్థలం, కోచ్ నాగపురి రమేష్కు 10 లక్షలు. మనం ఇంతకుముందే మాట్లాడుకున్న ఇట్లా ఒలింపిక్స్ లోపల ఈ విధంగా పథకాలు సాధించినటువంటి వ్యక్తుల పేరు మీద కోట్లు వెచ్చిస్తూ ఉన్నారు. మరి మీరు ప్రకటించినటువంటి నిరుద్యోగుల కోసము ఆ రాసినటువంటి ఆ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఏవైతే ఆ నోటిఫికేషన్స్ల భర్తీ ఏదైతే ఉందో, ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేయడానికి మాత్రం ఖచ్చితంగా ఒక 2 నుంచి 3 సంవత్సరాల టైం పడుతుంది. ఎప్పుడో ప్రిలిమ్స్ రాస్తే ఎప్పుడో మెయిన్స్, ఎప్పుడో మెయిన్స్ వచ్చిన తర్వాత ఎప్పుడో ఫైనల్ లిస్టు, ఎప్పుడో ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడో ఈ ట్రైనింగ్, మళ్ళీ ట్రైనింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎక్కడ ఇవన్నో డ్యూటీ అక్కడ, అది రావడానికి 2-3 సంవత్సరాల టైం పడతా ఉన్నది. మరి వీళ్ళకి మాత్రం అట్లా ఇలా చిటికేసినంత క్షణం లోపల వాళ్ళకు ఇట్లా జాబ్స్ ఇస్తూ ఉన్నారు. మరి వీళ్ళందరినీ చూసినప్పుడు కష్టపడేటోళ్లకు, కోచింగ్ సెంటర్లకు పోయి పైసలు కట్టి కష్టపడి చదివి రకరకాలుగా ఇబ్బందులు పడేటోళ్ళకి ఏమనిపిస్తూ ఉంటుంది? వాళ్ళంటే ఒలింపిక్స్కి పోయి కొట్టేసిరని చెప్పారంటే ఏం చేసిరు భయ? ఒలింపిక్స్ వల్ల ఏంది? పారా ఒలింపిక్స్లలో పథకం వస్తేంది, ఒలింపిక్స్లలో పథకం వస్తేంది, ₹1 నగదు ఏంది, లేకపోతే 500 గజాల స్థలం ఏంది? మరి ఇచ్చినటువంటి హామీలు మీరు అన్నారు కదా, కేసీఆర్ దళితులకు 2-3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు, మోసం చేసిండు. మరి డెఫినెట్గా మేము దాన్ని ప్రశ్నిస్తాం. మేము ఖచ్చితంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీని మేము నెరవేరుస్తాం అని చెప్పారు. మరి ఇట్లాంటి వాళ్ళకి 500 గజాల స్థలం ఇవ్వడానికి మీ దగ్గర భూమి ఉన్నది, మరి అర్హులకు భూమి ఇవ్వడానికి మీ దగ్గర ఎక్కడ భూమి లేదా? ఉన్నాక కూడా ఇస్తలేరా? వీళ్ళకి ఇవ్వడానికి ఎక్కంచెలు వచ్చింది, మరి ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ఎందుకు వస్తలేదు? ఇది జర్నలిస్టులకు కొత్త పాలసీ, అక్రెడిటేషన్, ఆరోగ్య కార్డులకు శాశ్వత పరిష్కారం, వృత్తిపరమైన గౌరవాన్ని మనమే పెంచుకోవాలి. కొన్ని పత్రికలు ఇష్టారీతన వ్యవహరిస్తున్నాయి, భాషా ప్రయోగంలో విఘ్నత పాటించాలి. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టు సొసైటీకి భూమి పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీలో 4th ఎస్టేట్కు త్వరలో స్థలాలు, మీడియా అకాడమీకి 10 కోట్లు ఇస్తామనే ప్రకటన, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాం పొంగులేటి. కొన్ని పత్రికలు ఇష్టారీతన వ్యవహరిస్తున్నాయి, కొన్ని ట్యూబులు అని పెట్టుకొని యూట్యూబ్లు వాడో మైక్ పెట్టుకొని వాడో ఛానల్ పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తూ ఉన్నారు. అట్లా ట్యూబులు పెట్టుకొని మైకులు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రభుత్వం యొక్క తప్పులను ఎండగడితేనే రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు. ఆ వాస్తవాన్ని మీరు మర్చిపోవద్దు. అది పేర్లు అనవసరం, ఎవరైనా కావచ్చు. చాలామంది యూట్యూబ్లో ముందుకొచ్చి సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా ఎండగడుతూ ప్రజలకు తెలియజేశారు. కాబట్టి ఆ నియంతృత్వ ధోరణిని, దొర పాలనను ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పారు. కాబట్టి చాలామంది ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి మోసాలను, చాలామంది ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి కబ్జాలను ప్రజలకు తెలియజేయడంలో సక్సెస్ అయినరు. కాబట్టి విమర్శించారు, కాబట్టి కాస్త పరుషంగా మాట్లాడారు. కాబట్టి విద్యార్థుల నుంచి పిల్లల వరకు ఎట్లాంటి అన్యాయం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి ప్రతి ఒక్కరూ మాట్లాడినరు. కాబట్టి ఏది ట్యూబులు, యూట్యూబులు, ఈ మైకులు పట్టుకున్న వాళ్ళు చేయబట్టే ఈరోజు 70% అట్లాంటి వ్యక్తులు చేయబట్టే మీరు ఈరోజు ముఖ్యమంత్రి పీఠాన్ని అలంకరించారు రేవంత్ రెడ్డి గారు. అది జ్ఞప్తికి తెచ్చుకోవాలి, అది ఖచ్చితంగా మీరు మాట్లాడుకోవాలి, మీరు వాస్తవాలను తెలుసుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి, యాది పెట్టుకోవాలి ఖచ్చితంగా. కేవలం సోషల్ మీడియా వల్లనే 70% మీరు గెలవడానికి కారణం. ఏపీలో ఉత్తర కోస్తాకు వాయుగండం, బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం, తెలంగాణలో 12 వరకు భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. వరద బాధితులకు 2 నెలల వేతనం ఇవ్వనున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు దుద్దిల్లా. గత ప్రభుత్వం నిధులు వాడింది, యూసీ ఇవ్వలేదు, అందుకే కేంద్రం నుంచి 200 కోట్లు రాలే. వాటి కోసం అమిత్ షాతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖమ్మంలో పర్యటన. మరి మరొక బంగాళాఖాతము లోపట మరొక అల్పపీడనం బలపడుతోంది. ఈ నేపథ్యంలో 12వ తారీఖు వరకు తెలంగాణ రాష్ట్రం లోపట భారీ వర్షాలు కురవబోతున్నట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే
చాలా ఇబ్బందులకు గురైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వర్షంతో, మరి ఆ ప్రాంతాల ప్రజలందరూ కూడా మళ్ళొక్కసారి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికైనా జాగ్రత్తలు పాటిస్తూ ప్రభుత్వాలు, మనకి ఇప్పుడు ముందే తెలిసింది కాబట్టి సహాయక చర్యల్లో ప్రభుత్వాలు కూడా విఫలమవుతున్నాయి. మీరు అంతా అయిపోయిన తర్వాత బోట్లు వేసుకొని చూసుకుంటా పోయి, లేకపోతే ఏరియల్ సర్వేలు చేసిన తర్వాత ఏం లాభం? అది జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి వస్తున్నారా మీరు? ఓ పరామర్శ లేదు, లేకపోతే మాట్లాడలేదు, ఎట్లాంటి నష్టం జరిగిందని తెలుసుకునేది లేదు. కేవలం ఫోటోల కోసం, వీడియోల కోసం, సోషల్ మీడియా లోపల మీ యొక్క ప్రభావాన్ని పెంచుకోవడం కోసం మాత్రమే ఈరోజు మీరు బోట్లు వేసుకొని వచ్చి అక్కడ తిరుగుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి లాంటి నాయకులందరూ కూడా అంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది పాత ప్రభుత్వాల పాపం అంటే పాత ప్రభుత్వాల ఇది కాదు. మీరు కూడా ప్రభుత్వంలో వ్యక్తులే కదా, భాగస్వామ్యంగా ఉన్నారు కదా. ఇంతకుముందు ప్రభుత్వంలో మీరు కూడా ఉన్నారు కదా. అప్పుడు మీరు ఏం పీకిర్రు? ఇక్కడ చెరువులు, నాలాలు, కుంటలు నగర ప్రాంతాల లోపల, అరే విజయవాడ నగరం ఎప్పుడు లేనిది చరిత్ర లోపల ఇంతకుముందు ఎన్నడూ జరగకుండా విజయవాడ నగరం మునిగిపోవడం ఏంటండి? ఎందుకు మునిగిపోయింది విజయవాడ? అక్కడ ఉన్నటువంటి ఎప్పుడైతే వర్షం పడ్డప్పుడు వాటర్ డ్రైన్ కావడానికి, వాటర్ జనావాసాల్లోకి రాకుండా వాళ్ళని ముంచకుండా ఉండడానికి సహకరించేటటువంటి నాలాలు కావచ్చు, చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, బుడమేరు కాలువ కావచ్చు, అవన్నీ కూడా ఆక్రమణకు గురయ్యి అక్కడ బిల్డింగులు కట్టి వాటర్ పోకుండా చేసి ఆ వాటర్ మొత్తం కూడా నగర ప్రాంతాలకు వచ్చే విధంగా వాటిని మళ్లించే ప్రయత్నం చేసినటువంటి ఆక్రమణదారుల పాపం కదా ఇది. వాళ్ళు చేసినటువంటి తప్పు, పొరపాటు కదా. దాని గురించి మీరు మాట్లాడాలి కదా. ఇంతవరకు ఏదో కరకట్ట కాడ చంద్రబాబు ఇల్లు ఉన్నది, అది మునిగిపోతుందని చెప్పి రాత్రికి రాత్రి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, గేట్లన్నీ తెరిపించే ప్రయత్నం చేసుడు, ఎక్కడ నా ఇల్లు మునిగిపోతుందని చెప్పి. అంటే మీది ఎఫ్టీఎల్ ఉన్నదా, బఫర్ జోన్ ఉన్నదా? మీరు ఆ ప్రాంతం లోపల చెర్లు ఉన్నదా? మరి ఈ రకంగా నిజామాబాద్ జిల్లాలో సాత్నాల నది వరదలో చిక్కుకున్న రైతులు, మరి వాళ్ళను కాపాడే ప్రయత్నం చేస్తున్నటువంటి స్థానికులు. మళ్ళీ వణికిన ఖమ్మం ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం. మానుకోటలో 18 సెంటీమీటర్లు. మరోసారి కలకలం రేపిన మున్నేరు వాగు. ముంపు ప్రాంతాలకు ఐఏఎస్లు. అర్ధరాత్రి ప్రజల తరలింపు. ముప్పు తప్పడంతో ఊరట. పునరావాస కేంద్రాల్లో భట్టి. ఉమ్మడి రంగారెడ్డిలో తెగిన చెరువులు, మునిగిన పంటలు. రాష్ట్రంలో వేరువేరు ఘటనల్లో 4 మృతి. నాగర్ కర్నూలు జిల్లాలో దుందుబిల్లో చిక్కుకున్న కారు. 9 మందికి త్రుటిలో తప్పిన ప్రాణాపాయం. సాత్తనాలలో కొట్టుకుపోయిన అతి కష్టం మీద బయటపడ్డ రైతులు. మీరు ఒకసారి బాగా ఆలోచించురు. తెలంగాణ ప్రాంతంలో పల్లె పల్లె నా పల్లేర్లు మొలిసే తెలంగాణలోనా, మన పంట సేలలోనా అన్నీ ఎండిపోయినాయి. బావులు ఎండిపోయినాయి, చెరువులు ఎండిపోయినాయి, కుంటలు ఎండిపోయినాయి. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మ అని పాటలు పాడుకున్నాం మనం వర్షం కోసం. మరి అట్లాంటిది గత 10 సంవత్సరాల నుంచి, గత 5 సంవత్సరాల నుంచి తెలంగాణ లోపల భారీ వర్షాలు పడతా ఉన్నాయి. భారీ వర్షాలతో నగరాలు, హైదరాబాద్ నగరం మునిగిపోతుంది, వరంగల్ మునిగిపోతుంది, ఖమ్మం జిల్లా కేంద్రాలు మునిగిపోతాయి, తర్వాత గ్రామీణ ప్రాంతాలు మునిగిపోతాయి. ఎందుకు ఒక్కసారన్నా ఆలోచించరా మీరు ఎప్పుడన్నా? అరే అంతకుముందు లేనిది ఏంటిది, ఇప్పుడున్నది ఏంటిది, ఎందుకు ఇంత అతివృష్టి ఎందుకు పడతా ఉంది? నగరాలు వాటర్ డ్రైన్ కాకుండా మనకు నదులు దగ్గర ఉన్నాయి, మనకు వాగులు వంకలు అన్నీ ఉన్నాక కూడా మొత్తం ఎందుకు మునిగిపోతాయని ఈ ప్రాంతాలన్నీ అని చెప్పి ఎప్పుడన్నా మీరు ఆలోచన చేసిర్రా? ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు కూడా భౌగోళిక స్వరూపం మారింది తెలంగాణది. తెలంగాణ భౌగోళిక స్వరూపం మారిపోయిన తర్వాత ఈ పూర్తి ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు కావచ్చు, ఆ ఎఫ్టీఎల్ అంటే తెలంగాణ ప్రాంతం వరకు చూసుకున్నటువంటి ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్స్, బఫర్ జోన్స్, ఒక కాడనైతే చెరువులకు చెరువులే, కుంటలకు కుంటలే, నాలాలకు నాలాలే, పూర్తిగా చెరువుల ఊరును కట్టేసారు. ఒక ప్రాంతంలో చెరువుల ఊరుకు కట్టేస్తే దాని పేరు శర్రపల్లె పెట్టుకున్నారు మా ఊరి దగ్గర. అంటే చెరువులనే ఊర్లు కట్టుడు, ఊర్లకు ఇండ్లు కట్టుడు, ఇట్లా ప్రాంతాల లోపట అంటే ఇప్పుడు జరిగింది కదా, ఎప్పుడో జరిగింది కానీ అట్లాంటివి పెరిగినాయి, అట్లాంటి ప్రాంతాలు పెరిగినాయి, అట్లా ఆక్రమణకు గురైనాయి. ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వారి యొక్క బలాన్ని ప్రయోగించి చాలా ప్రాంతాలను వాళ్ళు పూర్తి ఆక్రమణ చేసుకున్నారు. ఇక
కాళేశ్వరం కాలువను ఇంటి దిక్కు మళ్లించుకోవడానికి అందరు ఎమ్మెల్యేలు కాలువలు తవ్వించుకున్నారు. దాంట్లోపట చాలా వరకు పంట భూములు వేనాయి, చెరువు భూములు వేనాయి. ఈ మిషన్ భగీరథ సరైనటువంటి ఇంజనీరింగ్ పథకము ప్లానింగ్ లేకుండా కట్టినటువంటి ఆ వ్యవస్థ వల్ల ఇప్పుడు కొత్తగా రోడ్లు వస్తూ ఉన్నాయి. వీటి వల్ల ఆక్రమణకు గురైనటువంటి చెరువు భూములు కావచ్చు, పంట భూములు కావచ్చు, వాటి వల్ల ఒక అస్థిరత ఏర్పడడం వల్ల ఈరోజు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీ ప్రాంతాల్లోపట ఉన్నటువంటి చెరువుల నాలాలకు సంబంధించినంత వరకు ప్రతి ఒక్కరు కూడా వాటిని రక్షించే ప్రయత్నం చేయండి. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి చెరువుని కావచ్చు, కాలువను కావచ్చు, నాలాల్ని కావచ్చు రక్షించే ప్రయత్నం చేసినప్పుడు ఇట్లాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు మనకు ఏర్పడవు. హైడ్రా దెబ్బకు విల్లాలు నేలకు. మలంపేట కత్వ చెరువులో 13 విల్లాల కూల్చివేత. చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో 18 విల్లాలు 5 నివసిస్తుండడంతో కూల్చివేత వాయిదా. మీరు ఒకసారి కత్వ చెరువు బఫర్ ఎఫ్టీఎల్లో కట్టిన విల్లాలను కూల్చివేస్తున్న హైడ్రా సిబ్బంది నివాసం ఉంటున్న ఇల్లు కూల్చం. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న పడగొట్టం వాటిపై సర్కారీ నిర్ణయం తీసుకుంటుంది. నివాసేతర నిర్మాణంలో ఉన్న వాటిపైనే మా చర్యలు, ఆక్రమణలు జరగకుండా చూస్తాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టీకరణ. దయచేసి హైడ్రాకు ఒక చట్టరూపం ఇవ్వాలి. హైకోర్టు కాసేపైనా వీటి మీద స్టే ఇవ్వాలి. ఎందుకంటే మీరు చేస్తున్న చాలా గొప్ప పని కావచ్చు. లేక్ సిటీగా పేరు పొందినటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులను, ఆ లేక్స్ అన్నిటి కూడా, సరస్సులను అన్నింటినీ కూడా రక్షించే ప్రయత్నం చేసే పేరు మీద మీరు ఉన్నటువంటి విల్లాలను, బిల్డింగ్లను అన్నింటినీ కూడా మీరు కూలగొట్టవచ్చు. కానీ అందులో ఎక్కువ శాతం బలవుతున్నది. అరే 10 బిల్డింగ్లు ఉన్నోనికి ఒక బిల్డింగ్ బఫర్ జోన్లు ఉంటే, ఎఫ్టీఎల్ జోన్లు ఉంటే అది కూలిపోతే నష్టం ఏముందండి? కానీ ఒక్కటే ఉన్నోనికి వాడన నివాసం ఉంటే అది కూలిపోతే వాడు ఏడిపోయి ఉంటాడు. జీవితాంతం కష్టపడో, కాయకష్టం చేసుకోనో, లేకపోతే గవర్నమెంట్ జాబ్ చేసేటటువంటి ఎంప్లాయీసో వాళ్ళు అంత ఇంత కూడబెట్టుకొని హైదరాబాద్ లాంటి మహానగరాలల్లో ఒక మంచి జీవితం గడపాలన్నటువంటి ఉద్దేశంతో కట్టుకున్నప్పుడు, అంటే జీవితాంతం కష్టపడిందంతా ఇల్లుకే పెట్టుకున్నప్పుడు అది ఎఫ్టీఎల్ ఉందా, బఫర్ జోన్లు ఉందా ఎవడన్నా చూస్తాడు? తక్కువ కష్టాలని చూస్తాడు. కానీ దీనికి ఇంతకు ముందు ఉన్నటువంటి అధికారులు అనుమతి ఇస్తేనే కదా వాళ్ళు అక్కడ కట్టింది. కాబట్టి దీనికి చట్టరూపం ఇవ్వాలి. చట్టరూపం ఇచ్చి ముందు అధికారులు అనుమతులు ఇస్తేనే కట్టుకున్నటువంటి వ్యక్తులు ఇల్లు కూడా కూల్చేస్తామంటే ఫస్ట్ వాళ్ళకు ప్రభుత్వం తరపు నుంచి నష్టపరిహారం ఇచ్చి, అది ప్రభుత్వం వల్ల జరిగిన తప్పు కదా, ప్రభుత్వ అధికారుల వల్ల జరిగిన తప్పు. కాబట్టి వాళ్ళకు ముందు ఇచ్చేసి ఆ తరువాత మీరు కూల్చేసేయండి హైడ్రాకి సంబంధించినటువంటి నిర్మాణాలు, ఆక్రమణ నిర్మాణాలు. ఎందుకంటే నష్టపోయేది కేవలం ఎమ్మెల్యేలు, మంత్రులు కాదండి, సామాన్యులు కూడా నష్టపోతూ ఉన్నారు. దాన్ని కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. ఏసీబీ చీఫ్గా విజయ్ కుమార్, హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్, విజిలెన్స్ డీజీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి, పలువురికి అదనపు బాధ్యతలు. వినాయక చవితి సమయంలో ఊహించిన రీతిలో బదిలీలు. కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఏసీబీ చీఫ్గా ఉన్నటువంటి నేపథ్యంలోపట గత ప్రభుత్వము ఆల్రెడీ ఏం చేసిందంటే, కొత్తకోట శ్రీనివాసరెడ్డి మాట వినడు, తన పని తాను చేసుకుంటూ పోతాడని చెప్పి ఆయనను బదిలీ చేసింది. ఆ తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో, ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నటువంటి మరి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఆయన ఇటు బదిలీ చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బయటికి తీసే ప్రయత్నం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి సర్కారు ఆయన నియమించి మళ్ళీ అది ఒక కొలిక్కి వచ్చే నేపథ్యంలో, సందర్భంలో మరి కొత్తకోట శ్రీనివాసరెడ్డిని తరలించి సివి ఆనంద్ను నియమించడానికి ఏ రకమైనటువంటి కారణాలు ఉండొచ్చు? ఈ కేసును మొత్తం కూడా నీరుగార్చే ప్రయత్నమా? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని పూర్తిగా నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉందా ఈరోజు? కొత్తకోట శ్రీనివాసరెడ్డిని ఎందుకు బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? సివి ఆనంద్ గురించి ఇంతకు ముందు తెలుసు కదా. R&Bలోకి ఐఐటిఎన్లు ఏఈలుగా ఎంపికైన వారిలో 5 ఐఐటి పట్టభద్రులు, నిట్, బిట్స్, ఐఐటీల నుంచి హర్షం వ్యక్తం చేస్తున్న అధికారులు. ఉద్యోగాల్లో ఎంతమంది కొనసాగుతారన్న సందేహాలు. మరి రోడ్డు బిల్డింగ్ శాఖలోకి ఐఐటిఎన్లను తీసుకున్నటువంటి సందర్భము. నిలిచిన వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియ. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్కు నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం. అనుకూలంగా తీర్పు వస్తే వెంటనే కౌన్సిలింగ్, వ్యతిరేకంగా వస్తే మరింత ఆలస్యం. అన్ని విషయాలలో కావచ్చు కానీ విద్య విషయంలో కావద్దు. ఎంసెట్ విద్యా విధానం ఉన్నప్పుడు ఇట్లాంటి దరిద్రపుగొట్టు పరిస్థితులు ఏర్పడలే కదా. నక్సల్స్పై ఆఖరి పోరాటం సన్నాహాలు ముమ్మరం చేసిన కేంద్రం. ఛత్తీస్గఢ్కు అదనంగా 4000 బలగాలు, సిఆర్పిఎఫ్ బెటాలియన్ల తరలింపు. ఆపరేషన్ ప్రహార్లో, ప్రహార్ కాదు ఖగార్. ఖగార్ అంటే ఆఖరి యుద్ధం. అంటే ఇక
ఇక ప్రపంచంలో కావచ్చు, మన దేశంలో కావచ్చు, ఇక నక్సల్స్ అనేటి వాళ్ళు ఉండకుండా పూర్తిగా నక్సలైట్ అనే వ్యక్తులను పూర్తిగా సర్వనాశనము చేసేటటువంటి ప్రయత్నం ఇది. దీనికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తూ ఉన్నాయి. ఎక్కడ కనబడ్డా కూడా ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంతకు ముందు నక్సలైటు ఆ ప్రభావానికి లోనై అందులోకి వెళ్ళి అడవిలో ఉంటున్నటువంటి వ్యక్తులను పోలీసులు చర్చలు జరిపో వాళ్ళని జనజీవన స్రవంతిలో కలిపి ప్రయత్నం చేయడం, అరెస్టులు చేయడం, లేకపోతే లొంగిపోవడానికి అవకాశం ఇవ్వడం లాంటివి చేసేవాళ్ళు. అట్లా చాలామంది నక్సలైట్లు లొంగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. బ్రతికి బట్టగట్టి ఏదో పని చేసుకొని బ్రతికే వాళ్ళు ఉన్నారు. రాజకీయ నాయకులైనటువంటి వ్యక్తులు ఉన్నారు. జనజీవన స్రవంతిలోకి కలిసి వచ్చి ఇక్కడ జనంతో పాటు జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. మరి అట్లాంటి అవకాశం ఇవ్వకుండా అప్పుడు ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి లాంటి ప్రభుత్వము, ఎన్టీ రామారావు లాంటి ప్రభుత్వాలు వీళ్ళు చర్చలు పెట్టిరు. అసలు ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు ఎందుకు పోరాటం చేస్తూ ఉన్నారు. ఫలానా ప్రాంతంలో ఫలానా సమస్య కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. బస్తర్ అటవీ ప్రాంతంలో అదానీ కంపెనీ ఈరోజు మైనింగ్ చేస్తూ ఉన్నది కాబట్టి ఆ మైనింగ్ ఆపాలి, అడవితలని రక్షించాలి, ఆదివాసీలను రక్షించాలి, వాళ్ళ ప్రాంతం నుంచి వాళ్ళని వెళ్ళగొట్టద్దని చెప్పి ఒక కాజ్ కోసం నక్సలైట్లు పనిచేస్తూ ఉంటే మరి ఈరోజు వాళ్ళని వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. మరి ఇది మంచా చెడా? మైనింగ్ చేస్తాము, ప్రకృతిని ధ్వంసం చేస్తాము, దానికి కొమ్ము కాస్తాము, అడ్డొచ్చినటువంటి నక్సలైట్లను ఆదివాసులను అడ్డంగా నరికేస్తాము, ఇది ఆఖరి యుద్ధము అని చెప్పి ఇంత బాహాటంగా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మరి ప్రశ్నించేటటువంటి గొంతులు ఎడబైనాయి, ప్రతిపక్షాలు ఎడబైనాయి, ఏనుగులు ఎడబైనాయి, సింహాలు ఎడబైనాయి, పులులు ఎడబైనాయి. మాట్లాడరా? వద్దా? మానవ హక్కులు లేవా? దేశం లోపట జీవించే మనిషికి జీవించే నైతిక హక్కు లేదా? ప్రశ్నించేటటువంటి గొంతులు గారా మీరు? ఏం చేస్తూ ఉన్నారు మీరు? ఎక్కడ తాళం పెట్టుకొని కూర్చున్నారా మీరు? ఇంట్లో కూర్చున్నారా? రాజకీయాలు మాత్రమే మాట్లాడతారా మీరు? రాజకీయం మాత్రమే కావన్నా మీకు? అధికారులు, పదవులు మాత్రమే కావన్నా మీకు? పార్టీలు పెట్టుకుంటారా ఇష్టం ఉన్నట్టు? మీరు మునిగిపోయినాయి అన్ని మునిగిపోయినాయి. ఎందుకు మునిగిపోతాయి? ఇట్లాంటి ప్రకృతి విధ్వంసాలు జరుగుతున్నాయి కాబట్టి మునిగిపోయినాయి. అవి అవసరం లేదా మీకు? దుర్మార్గపు వ్యవస్థకు కొమ్ము కాసేది పోలీసులు కాదు, ముఖ్యంగా రాజకీయ వ్యవస్థనే కొమ్ము కాస్తుంది. ప్రతిపక్ష వ్యవస్థ నోరు మూసుకొని, నోరు దగ్గర పెట్టుకొని వాళ్ళు చేస్తున్నటువంటి తప్పును అర్ధాంగీకారంతో చెప్తా ఉంటుంది, మాకు కూడా అది ఇష్టమే అని చెప్పి. మళ్ళీ భగ్గుమన్న మణిపూర్ దాడుల ఘర్షణల్లో 6 మృతి. గవర్నర్ను కలిసిన సీఎం బీరేన్ సింగ్ రాష్ట్ర సర్కారుకు తగిన అధికారాలు ఇవ్వాలని కేంద్రానికి సీఎం. అధికారాలు కాదురా దుర్మార్గుడా, పరిష్కారం కావాలను. పరిష్కారం చూపెడతా కదరా అల్లర్లు, దాడులు ఆగేటి. ఏం మనుషులరా మీరు? ఏం పుట్టువాడరా మీది? కొద్దిగా నన్ను ఆలోచన ఉండద్దురా. మనుషులు చచ్చిపోతారు కదరా, 150 మంది చచ్చిపోయారు కాదురా, కొద్దిగా నన్ను తలకాయ ఉండాలి కదరా. అధికారాలు కావాలి, చంపేయడానికి అధికారాలు కావాలరా నీకు? దేనికి కావాలరా అధికారం? ఉన్న అధికారం కాదారా? పరిష్కారం అద్దారా నీకు? కట్టడి చేయడానికి, ముట్టడి చేయడానికి, కాల్ చేయడానికి, తగలబెట్టడానికి, నరికేయడానికి కావన్నారా అధికారం? కత్తి పట్టుకొని ఉరుకుతా వాళ్ళను ఎవడైతే వ్యతిరేకంగా మాట్లాడుతాడో వాళ్ళని చంపేస్తా. ఇదా ఏంటిది? భారతదేశం ఆరా ఇది? తాలిబాన్ల రాజ్యం అయిపోతుంది ఏంద్ర రాను అధికారాలు కావన్నట్టు. అధికారాలు, పరిష్కారాలు అద్దారా? శాంతియుతంగా మాట్లాడుకున్నాడు అద్దా? ఇవి నాటి ప్రధాన వార్తాంశాలు. ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ టు ANR న్యూస్ అప్డేట్స్. ప్రతి క్షణం ప్రజాపక్షం. థ్యాంక్ యూ.